నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. మానవ జీవనం గ్రహ గమనాలతో ముడిపడి ఉంటుంది. దశ దిశలకు అనుగుణంగా, గ్రహస్థితికి అనుగుణంగా కూడా ఎన్నో కార్యక్రమాలు ముడిపడి ఉంటాయి. అయితే గ్రహాలు కొన్ని సందర్భాల్లో అనుకూలంగా, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఆయా స్థితిగతులకు తగ్గట్టుగా ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అలాగే రాబోయే వారం రోజుల భవిష్యత్తును, రాశిఫలాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, మరి ఈ వారంలో ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం ధనుస్సు లగ్నం అమ్మ. ఈ ధనుర్లగ్నంలో సూర్య భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే బుధుడు మకర రాశిలో సంచరిస్తున్నారు. మీనరాశిలో కేతువు సంచారం, ఎప్పటిలాగానే సింహరాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచారం, అలాగే రాహువు చంద్రుడు కన్యారాశిలో సంచారం, ఇక కుజగ్రహము తులారాశిలో సంచారం, మిగిలినటువంటి శని శుక్రగ్రహాలు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాయి. అధిక గ్రహాలు శుభయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు అందుకునే అవకాశాలు ఉన్నాయండి? అదేవిధంగా గోచరిస్తుందమ్మా. కారణం 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. షష్ఠ చంద్రగ్రహము, షష్ఠ రాహుగ్రహము, పంచమస్థ గురుగ్రహము, అలాగే అష్టమంలో శుక్రుడు. ఉద్యోగ విశేష ఫలితాలున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితమవుతోంది. మీ కృషి ఫలిస్తుంది. అరుదైన గౌరవం లభిస్తుంది. సమాజంలో గొప్పవారుగా కీర్తిని గడిస్తారు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. క్షమాగుణంతో వ్యవహరిస్తే ఆర్థిక ప్రయోజనాలు ద్విగుణీకృతమవుతాయి. ఆనందకర సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. ఆటంకాలు ఎదురైనా తెలివిని ప్రదర్శించి మంచి ఫలితాలని రాబడతారు. చాకచక్యంతో వ్యవహరించడం వల్ల వివాదాలు సమసిపోతాయి. మిత్రబలాన్ని పెంచండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ శక్తిని పెంచే విధంగా సూర్య స్తోత్రం ఎంతగానో సహకరిస్తుందమ్మా. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వైష్ణవాలయ సందర్శనం శక్తికి సంకేతం. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయమ్మా. ప్రధానంగా రవి, కుజ, బుధ, శని, కేతువు. ఇందులో అష్టమ శని దోషం అధికంగా ఉంది కాబట్టి శని సంబంధమైనటువంటి దానాలు చేసుకోవడం చాలా అవసరం. వృషభ రాశి వారికి ఈ వారంలో అభివృద్ధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ఇక్కడ 2 గ్రహాలే సహకరిస్తున్నాయమ్మా. కొంచెం తడబాటు లేకుండా జాగ్రత్త పడాలి. 6వ స్థానంలో కుజుడు, లాభంలో కేతువు. అన్నీ మన మంచికే అనే ధోరణితో ముందుకు సాగాలి. లేకపోతే మానసికమైన సంఘర్షణ ఎక్కువ అవుతుంది. ఉత్సాహంతో పనిచేస్తే తప్ప విజయం రాదు. ఉత్సాహంతో పనిచేస్తే విజయం వరిస్తుంది. ధైర్యం అవసరం. ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. ఆర్థిక అంశాలు అంతగా కలిసిరావు. శ్రమే మిగులుతుంది. అయితే ఇక్కడ శ్రమ మిగిలింది కదా అని చెప్పని మనము బాధపడకుండా జాగ్రత్తగా పనిచేస్తే ఆ శ్రమకు తగిన ఫలితం భవిష్యత్తులో కనపడుతుంది. ఆర్థిక అంశాలు అంతగా కలిసిరావు. అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవచ్చు. అపకీర్తి పాలు చేయాలని చూచే వారు కూడా దగ్గరలోనే ఉన్నారు. మొహమాటం పక్కన పెట్టి అభివృద్ధి పైన దృష్టి పెడితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. వారాంతంలో సత్ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం అనే విధాలా కాపాడబడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ శ్రీ సూక్తాన్ని వినటము చాలా వరకు అవసరం. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి సందర్శనం వల్ల ఆర్థిక అంశాలు బాగా మెరుగుపడతాయి. వృషభ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, రాహు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని సాయిబాబా వారి ధునిలో వేసి నమస్కారం చేస్తే మంచిది.
మిథున రాశి వారికి ఈ వారంలో ఏవైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి? ఇక్కడ 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. 10వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో శని. పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. సమర్థవంతంగా ఎదుర్కోవాలి. తెలివితేటలతో ముందుకు వెళ్ళాలి. నిరుత్సాహం విడనాడాలి. అలాగే నమ్మక ద్రోహం జరగకుండా జాగ్రత్త పడండి. ఒక పనిలో విజయం దక్కుతుంది. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తే అంతా శుభమే జరుగుతుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ ఫలితాల్లో ఆశాజనకంగా కనపడుతుంది. వ్యాపార పరంగా జాగ్రత్త చాలా అవసరం. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యనారాయణ మూర్తిని సందర్శించడం చాలా మంచిది. సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయడం చాలా మంచిది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? రామ ఆంజనేయ సందర్శనం చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ మిథున రాశి వారికి కూడా 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, రాహు. ఇందులో షష్ఠ శుక్రుడు ఆర్థికపరమైన సమస్యల్ని వృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి దానం చేసుకోవడం చాలా వరకు మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయండి? పరిపూర్ణమైన శుభప్రదంగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. సంపాదనా సామర్థ్యం పెరుగుతుంది. రవి, చంద్ర, గురు, శుక్ర, రాహు గ్రహాల యొక్క అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు సులభమవుతాయి. విజ్ఞానవంతులవుతారు. స్థిరత్వం వస్తుంది. నిదానంగా ఆలోచించే బుద్ధి కుశలత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. ప్రతి చిన్నదానికి లోతుగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. వాద ప్రతివాదనలతో కాలం వృధా చేయకూడదు. మౌనంగా ఉండే భాగ్యవంతులవుతారు. ఆరోగ్యం చక్కగా ఉంది. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్తుతించడం ద్వారాగా మంచి వాద ప్రతివాదములు లేనటువంటి కాలంగా గోచరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు ఉపయుక్తం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కేతు, శని, బుధ, కుజ 4 గ్రహాలే సహకరించట్లేదు. స్మరణ చేసినా కూడా మంచిదే. సింహరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చైతన్యవంతమైన ఆలోచన విధానంతో శీఘ్ర విజయం లభించే సూచన ఉంది. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో బుధుడు, తృతీయంలో కుజుడు. ఉత్సాహంగా పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందుతారు. విశేషమైన ప్రజ్ఞా పాఠవాలతో గొప్ప కార్యాలను సాధిస్తారు. అభివృద్ధికి శ్రీకారం చుడతారు. సమయపాలన అవసరం. మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. సంతృప్తితో మంచి భవిష్యత్తును సాధిస్తారు. కుటుంబీకుల నుండి అండదండలు లభిస్తాయి. దగ్గర వారి వల్ల మేలు పొందుతారు. ఇబ్బందికర సంఘటనల నుండి బయటపడతారు. అన్ని విధాలా గోచరించేటటువంటి ఫలితం అనుకూలంగా ఉంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ రవి ధ్యానం చేయడం ద్వారాగా ఆరోగ్యం బాగా పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా సూర్య భగవానుడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రాముడిని సందర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, చంద్ర, గురు, శని, రాహు, కేతు. ఈ 6 గ్రహాలకి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారాగా మనశ్శాంతి పెరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ 3 గ్రహాలే సహకరిస్తున్నాయమ్మా. ప్రధానంగా జన్మస్థ చంద్రుడు, 3వ రాశిలో శుక్ర, శనులు. ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ఎందుకని? చంద్రుడి వల్ల. అపోహలు తొలగిపోతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. సన్మానాలు, ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆస్తిని పెంచే ప్రయత్నం జరుగుతుంది. మొహమాటం ఉండకుండా సకాలంలో పనులు పూర్తి చేయడం చాలా అవసరం. వాయిదా వేసే ధోరణి వదిలిపెట్టాలి. విందు వినోద కార్యక్రమాలు ప్రశాంతతనిస్తాయి. సాధించవలసిన విషయాల్లో స్పష్టత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాల మేలైన శుభకాలం. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి?
విష్ణునామాన్ని ప్రతిరోజు 3 సార్లు స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం ఎంతగానో ఉపకరిస్తుంది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి కాబట్టి రవి, కుజ, బుధ, గురు, రాహు, కేతు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం ద్వారాగా ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందవచ్చు. మిగిలిన రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో చిన్న విరామం.